గుప్తా, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, అంతయు దైవలీల. దేవుడా నువ్వు ఉన్నావయ్యా. అమ్మో, వీళ్ళేంటి ఆ తాయితు మీద పడ్డారు? అది గాని తీశారని మనోహరమ్మ గారికి తెలిస్తే నా తోలు తీస్తుంది. ముందు దాన్ని తీయకుండా ఆపాలి. పెద్దమ్మ గారు, పెద్దమ్మ గారు, ఎందుకే అలా అరుస్తున్నావు? ఆ తాయితు మనోహరమ్మ గారు కట్టారమ్మా. అయితే ఎట్టి పరిస్థితిలోని దాన్ని తీయొద్దని చెప్పారయ్యా. అసలు ఈ ఇల్లు ఎవరిది? ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరు పాటించాలి? అయినా తీయొద్దని చెప్పడానికి ఆ అమ్మాయి ఎవరు? అసలు నువ్వు ఎవరి దగ్గర పనిచేస్తున్నావు? నా బ్రతుకు అటు నొయ్యి ఇటు గొయ్యి, ఎటు పోయిన లాస్ట్కి తిట్లు మాత్రం నాకే. నీతోనే మాట్లాడుతున్నా. నువ్వు ఎవరి దగ్గర పనిచేస్తున్నావు? ఇప్పుడు చూసినా మనోహరి అమ్మగారు అది చేయమన్నారు, ఇది చేయమన్నారని ఒకటే భజన చేస్తున్నావు. అలాంటిదేం లేదయ్యా. పిల్లల కోసం అని చెప్తే నేను ఊరుకున్నాను. లేకుంటే మీకు చెప్పకుండా ఏ విషయమైనా దాచానా? పిల్లల కోసం అంటుంది కదండి. సరే, ఇంకొంచెం గట్టిగా కట్టవే. అమ్మయ్యా. వద్దు అత్తయ్య, వద్దత్తయ్య. అయ్యో, ఇప్పుడెలా? అమ్మయ్య, ఇక ఇంట్లోకి ఏ గాలి రాదు. అయ్యో మావయ్య, మావయ్య అదొద్దు మావయ్య. అత్తయ్య, అయ్యో. గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు, అప్పుడే పైకెక్కేశారా? నీ గురించి తెలిసి కూడా అచ్చటనే నేనెందుకుండేదని బాలిక. దేవుడు ఎందుకు ఇలా చేశాడు? అది తీయగానే లోపలికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. ఇలా అయిందేంటి? ఇదంతయు ఆ జగన్నాథుడు ఆడించే జగన్నాటకం బాలిక. అది ఎవరి హస్తములతో తొలగింపబడవలెనో ముందుగానే లిఖించబడినది. ఆ అభయహస్తము ఆ బంధమును తొలగించి నిన్ను లోనికి తోడ్కొని పోవును. ఏంటి, మళ్ళా సిగ్నేచర్ అవ్వలేదా? ఈసారి ఏమైందే? ఇలాంటివి ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు, ఒప్పుకోడు కూడా. ఓ 2-3 రోజులు ఆగిరా, అప్పుడు ఎలాగోలాగా మాట్లాడి ఒప్పిస్తా. ఏందే, ఒక్క సంతకానికి ఆ దేవుడు గింత దమ్దం చేస్తుండు? ఏమోనే, నాకు అదే అర్థం కావడం లేదు. కానీ రాథోడ్ గారితో మాట్లాడుతుంటే ఆ లెఫ్టినెంట్ తో సైన్ తీసుకోవడానికి ఒక మార్గం కనిపించిందే. ఏం మార్గం? ఆయన పిల్లలకి ఒక కేర్ టేకర్ ని చూస్తున్నారంట. కేర్ టేకర్ ఎవరికండి? ఇంకెవరికమ్మా, నిన్న నువ్వు కలిసావుగా ఆ 4 కోతలకి. ఫుడ్ బెడ్ అంతా ఇంట్లోనే ఉంటుందమ్మా, జస్ట్ పిల్లల్ని చూసుకుంటే చాలు. నేను కానీ అక్కడికి వెళ్ళి కేర్ టేకర్ గా ఉంటే
ఆయనతో మాట్లాడి లెటర్ మీద సైన్ తీసుకోవచ్చు. ఏంది గా పిల్లలకి కేర్ టేకర్ గానా? గా పిల్లల్ని చూసినావు కదా, ఒక్కొక్కరిని చూసుకోవాలంటే ఒక్కొక్క యుద్ధం చేయాల్సి ఉంటది. కరెక్టే, కానీ నాకు జాబ్ కావాలి, డబ్బులు కావాలి, ఈ లెటర్ మీద సంతకం కావాలి. ఈ జాబ్ నేను చేస్తే ఆ 3 నాకు దొరుకుతాయి. నాకెందుకో సంతకం కోసం వీళ్ళందర్నీ నమ్ముకోవడం కన్నా ఇదే మంచి మార్గం అనిపిస్తుంది. ఆలోచిస్తుంటే గిదే కరెక్ట్ అనిపిస్తుంది. నీ లైఫ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్ లాగా భలే వచ్చిండు కదనే లెఫ్టినెంట్. అంతే కదా, నీకున్న అన్ని ప్రాబ్లమ్స్ ని ఒకే ఒక్క జాబ్ తో తీర్చేస్తాడు. ఆ లెఫ్టినెంట్ ని సొల్యూషన్ గా ఇవ్వనీకే నీ లైఫ్ లో దేవుడు ఇంతగానం ప్రాబ్లమ్స్ పెట్టిండేమో. నీ మొహం. ఆ దేవుడి దయ వల్ల ఆ జాబ్ ఏదో నాకే వస్తే వెంటనే లెఫ్టినెంట్ ని సైన్ చేయమని రిక్వెస్ట్ చేస్తా. నాన్నకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే నాకదే చాలు. నాకెందుకో ఆ లెఫ్టినెంట్ తో నీ పని అయిపోతుంది అనిపిస్తుంది. నువ్వేం కంగారు పడకు. నువ్విప్పుడు ఆలోచించాల్సింది దాని గురించి కాదు, గా పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలా అని. ఒక్కదాన్వే ఎలా ఉంటావో అనుకున్నా. ఫుడ్ బెడ్ అక్కడే కాబట్టి సేఫ్గా అయినా ఉంటావు. అవును, రాథోడ్ గారితో మాట్లాడి కేర్ టేకర్గా వస్తా అని చెప్పాలి. పద. బాలిక, బాధలో ఉన్నాను గుప్తా గారు. వెళ్ళి మీ పని ఏమైనా ఉంటే చూసుకోండి. అది కాదు బాలిక, ఏమిటి విడ్డూరం, ఏమిటి వింత? నేను చూచుచున్నది నిజమేనా లేక భ్రమనా? ఈ చిత్ర విచిత్ర గుప్తునికే విచిత్రములు చూపించుచుంటివా? అంటే నీవు నీ పతిదేవుని చూడగానే అరణ్యమున జింకవలే చెంగు చెంగు చెంగున ఎగురుకుంటూ వెళ్ళేదవు కదా. మరి ఈ రోజు ఏమి అంటూ మౌనం దాల్చి ఉంటివి? నేను మాట్లాడి ఏం ఉపయోగం గుప్తా గారు? నేను మాట్లాడింది వినిపిస్తుందా, కనిపిస్తుందా? పైగా పైకి వెళ్లే టైం కూడా వచ్చేసింది. ఆహా, అయితే తమరికి జ్ఞానోదయం త్వరగానే కలిగినదే. మరి ఇంక నువ్వు ఇచ్చటే వేచి ఉండుట ఎందులకు? బయలుదేరము. సూర్యోదయములోపే మా లోకమునకు చేరదము. ఏంటి ఏంటి మీకు నా బాధ కామెడీగా ఉందా? అరే, ఎప్పుడు హడావిడిగా ఉండే అమ్మాయి సడన్ గా డల్ అయిపోయిందే. ఏమైందో కనుక్కుందాం. ఆ బాధ తీరేలా కొన్ని పవర్స్ ఇద్దామని లేదు, కానీ పైకి రావాలంటే పైకి. మీరే వెళ్ళండి పైకి. మా పితృదేవులు, మా పితృ పితామహులు నన్ను భూలోకమునకు పోయి నిన్ను జాగ్రత్తగా వెంట తీసుకుని రమ్మనినప్పుడు ఆ నరకము నుంచి కొన్ని రోజులైన నువ్వు బయటపడుచుంటిని కదా. భూలోకమున సేద తీరదము కదా అనుకుంటుని. కానీ నీ వద్ద నాకు దినదిన గండముగా ఉన్నది. మిస్టర్ గుప్తా. మనోహరి, బాలిక, మీ ఇంట అందరూ అరుచుటయే తప్ప పిలుచుట లేదా? అయ్యో, మీరు ఆగండి గుప్తా గారు. ఎందుకైనంత కోపంగా అరిచారో ఏంటో. మనోహరి. ఏమైందిరా అమరేంద్ర, అంతలా అరిచావు? నీలా, బాబు గారు పిలిచారు. ఇక్కడ ఉండాల్సిన అరుంధతి ఫోటో ఎక్కడా?
అడుగుతుంటే అలా నుంచున్నావేంటే? చెప్పు. బాబుగారు, అది మనోహరి అమ్మగారే ఆ ఫోటో అక్కడి నుంచి తీసేశారు. నా ఫోటోని మను తీసేసిందా? ఏమైందమ్మా? ఇక్కడున్న అరుంధతి ఫోటో నువ్వు తీసావా? అవును, తీసా. ఎక్కడుంది ఇప్పుడు అది? స్టోర్ రూమ్ లో పెట్టానమ్మా. ఏమైంది? ఎవడి మను? నా భార్య ఫోటో తీసి స్టోర్ రూమ్ లో పెట్టడానికి నువ్వెవరు? ఎవడి? తనకి నువ్వు ఫ్రెండ్ మాత్రమే. ఫ్రెండ్లా వచ్చావు, ఫ్రెండ్లానే వెళ్ళిపో. చూడు, ఈ ఇంట్లో మార్పులు చేర్పులు చేసే హక్కు నీకు లేదు. మనోహరి, ఇంకోసారి అరుంధతి విషయంలో జోక్యం చేసుకోకు. ఎక్కడ తీసిన ఫోటో అక్కడే పెట్టు. ఏమండి? ఇన్నాళ్లకు నా కొడుకు మంచి పని చేశాడు. ఆ పిల్లని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. రండి మేడం, వెళ్దాం. అదేమిటి బాలిక, నీ పతిదేవుడు అలా దూషించినాడు? చేయి కూడా చేసుకొనినాడు. అదే నాకు అర్థం కావడం లేదు మిస్టర్ గుప్తా. ఎంత కోపం వచ్చినా ఎవరి మీద చేయి లేపరు. బహుశా మను నా ఫోటో తీసిందన్న కోపంతో అలా కొట్టేసుంటారు. పాపం, అది ఎంత బాధపడుతుందో ఏంటో. పాపం, ఆ పాపి చేసిన పాపములు తెలియక నీవు పాపమనుకొనుచుంటివి. నిజము తెలిసినచో నీవు ఏమవుదువో తల్లి. రాథోడ్, పిల్లల్ని తీసుకుని వెళ్ళు. పదండి పిల్లలు. వన్ సెకండ్. ఏంటి? అంజలి పాప, అవసరమా మనకు? ఏం మాట్లాడుతున్నావు రాథోడ్ నువ్వు? మనోహరి ఆంటీని పరామర్శించాలి కదా. అంజు, ఆవిడతో మనకెందుకు? నాన్న కొట్టారని ఎంత బాధపడుతుందో ఏమో. నాకు కూడా ఆ ఎమోషనే కావాలి. నాకక్కడ స్పేస్ లేదు. క్రియేట్ చేసుకొని మరీ వెళ్తా. అయ్యో రాథోడ్, ఏంటి అంజలి పాప? నన్ను ఎత్తుకోవా? ఎందుకు? ఎత్తుకో చెప్తా. ఇంకా చూస్తావే, పదా. రాతోడు. ఆంటీ,
అయ్యయ్యో, మరి 5 ఏళ్ళు పడిపోయాయా? ఏంటంటే ఇలా జరిగింది? ఛా, నాకైతే ఎంత బాధేసిందో తెలుసా? రాథోడ్, నువ్వు మంచి పనే చేశావు. నేనేం చేశాను పాప? నాన్న కోపంలో ఉన్నప్పుడు గన్ అందకుండా పెట్టావు. ఒకవేళ పెట్టుంటే గన్ యూజ్ చేసేవాడు. అప్పుడు మనోహరి ఆంటీ ఏమైపోయేదో చెప్పు. అమ్మో, ఈ అంజలి పాప అటు తిరిగి ఇటు తిరిగి నన్ను బుక్ చేసేలా ఉంది. అంజలి పాప, టైం అవుతుంది, పడుకోవాలి, పదా. ఆంటీ, మీరేం బాధపడకండి. హెల్తీ ఫుడ్ తినండి, తగ్గిపోతుందే. పద రాథోడ్. వామ్మో, అమరేంద్ర పిల్లలకి హెల్దీ ఫుడ్డే పెట్టమని చెప్పాడు. రాథోడ్, ఇక దింపు. అంజు, హెల్దీ ఫుడ్ తింటే తగ్గిపోవడం ఏంటి? మనల్ని రోజంతా అదే చెప్పి చంపుతుంది కదా, అందుకే ఆవిడకి కూడా అదే చెప్పా. మీకేం అర్థం కాదు, పదండి. ఈ డ్రెస్ బాగుందా? అబ్బా, బాగుంది. వద్దులే, బ్రైట్ కలర్. ఈ డ్రెస్ ఎలా ఉంది? ఇది కూడా బాగుంది. కొంచెం ఓవర్ అవుతున్నట్టుంది. ఇదెలా ఉంది? ఇది కూడా బానే ఉంది. ఆగు, ఏంటి? టైం అవుతుంది, ఇంకా డ్రెస్ కూడా సెలెక్ట్ చేసుకోలేదు. ఏహే ఆగు పాగల్పోరి, ఎందుకే ఆగమైతున్నావు? ఎందుకో టెన్షన్ గా ఉంది. అరే, ఎక్కువ ఆగమైతున్నావు. ఏం కాదు, ఎన్ని జూడ్లే ఇట్లాంటి. గీ ఇంటర్వ్యూ చాలా చిన్న విషయం. అంతే అంటావా? నేను ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలి. నా కోసం కాదు, నాన్న కోసం, నాన్న ట్రీట్మెంట్ కోసం. అయిపోతుందేం గాత్తి, నువ్వు ముందు ఆగమవడం ఆపు. ఇగో గీ డ్రెస్ మస్తుంది, పోయి రెడీగా పో. పో, ఇంకా ఈడే ఉన్నావు, పో. శుభోదయం బాలిక. శుభోదయమే సంవత్సరం అవుతుంది. ఇదేనా మీరు చేసే పని? ఇదేనా మీ పంచువాలిటీ? ఇదేనా మీ డెడికేషన్? మీరు చేసే పనికి చిరుత స్పీడ్ లో పనిచేయాలి. మీరేమో నా తల పనిచేస్తున్నారు. మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? మాకు జన్మనిచ్చిన మా పితృదేవులు గాని, మా ప్రభు అయిన యమధర్మరాజుల వారు కానీ నన్ను ఏనాడు ఇట్లా ప్రశ్నించలేదు. వాళ్ళలా అడగలేదు కాబట్టి మీరు ఇలా తయారయ్యారు. ఏమిటి నాకు ఈ శిరోభారము? ఈ హింసకు లేదా నాకు విముక్తి? అదంత త్వరగా అవ్వదులే కాని నేను నాకెందుకో ఇందాకటి నుంచి టెన్షన్ గాను ఆనందంగాను ఉందా? గుండెల్లో కూడా ఏదో దడ మొదలైనదా? ఎప్పటి నుంచో కలవాలనుకున్న వాళ్ళని కలవబోతున్నాననిపిస్తోంది. అనిపించుచున్నదా? అవును గుప్తా గారు, మొదలైంది అనిపిస్తోంది. కానీ అలా ఎందుకు అనిపిస్తుందో, ఏం జరుగుతుందో నాకు అస్సలు తెలియట్లేదు. నాకు తెలియను కదా. చెప్పండి గుప్తా గారు. నేను చెప్పను కదా. మిమ్మల్ని ఇదిగో బాలిక, బాలిక, అమ్మో అమ్మో అమ్మో, ఇదిగో నీవు ఇలా పగలనక రాత్రనక నన్ను ఒక తప్పుడు తగ్గితే నీకు చెప్పా చేయకుండా మా లోకమునికి వెళ్ళిపోయేదా? పోనీ వచ్చేదెవరో అదైనా చెప్పండి గుప్తా గారు. ఎవరో చెప్పలేను కానీ ఎందులోకో చెప్పగలను. ఎందుకు? ముగిసిన కథను మళ్ళీ మొదలుపెట్టుటకు, రుణపడిన బంధంతో బాధ్యత తీర్చుకొనుటకు, బ్రతుకు నిండా ప్రశ్నలతో ఈ ఇల్లే సమాధానముగా వెతుక్కుంటూ వచ్చుచున్నది. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. రుణమేంటి?
బంధం ఎవరితో? ఈ ఇల్లు సమాధానం అవ్వడం ఏంటి? ఇది దైవ కార్యము బాలిక, అర్థము కాదు. చూస్తూ ఉండు, నీకే అవగతమగును. గుప్తా గారు